కాకినాడ నగరంలో స్థానిక శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో జై హనుమాన్ తోట ప్రొడక్షన్స్లో నిర్మిస్తున్న క్యాంపస్ డైరీస్ ది బిగినింగ్ సినిమా షూటింగ్ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ క్లాప్ కొట్టగా టీడీపీ యువనేత వనమాడి మోహన్ వర్మ కెమెరా స్విచ్ ఆన్ చేసి షూటింగ్ ప్రారంభించారు. కథ, స్క్రీన్ ప్లే డైరెక్టర్ బండారి వంశీకృష్ణ, నిర్మాత తోట సోమేశ్వరరావు, నూతన నటీనటులు జి విజయకుమార్, సుమన్ శెట్టి తదితర నటులతో సినిమాని తెరకెక్కించనున్నామన్నారు. చిత్ర స్క్రిప్ట్ను నిర్మాతకు అందచేయగా దేవుడి చిత్రపటాలపై తొలి షాట్కు దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కాకినాడ జిల్లా కేంద్రంగా సినిమా షూటింగ్లు అధికంగా జరుగుతున్నాయని, ఈ సినిమా నిర్మించడం చాలా కష్టమని, కాకినాడ వాసులు ఈ చిత్రాన్ని తీయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వీర్రాజ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. బండారి వంశీకృష్ణ. నేను ఆల్రెడీ గతంలో 2-3 సినిమాలకు అసిస్టెంట్గా చేశాను. ఈ సినిమా ఓన్గా డైరెక్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మోహన్ గారికి, అలాగే బాబ్జీ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి కాకినాడలో అందరూ సక్సెస్ అయ్యాలని కోరుకుంటున్నాం. మేము కాకినాడలో, హీరో విజయ్ కూడా కాకినాడ అబ్బాయి. మేము షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పటి నుంచి అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు సినిమా కూడా సపోర్ట్ చేస్తారని అందరూ కోరుకుంటున్నాం. అలాగే మోహన్ గారు, బాబ్జీ గారు చాలా సపోర్ట్ చేశారు. అందరూ కూడా ఇంకా అలా ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తారని ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎండే వరకు. అలాగే మీరు అందరూ కూడా మా సినిమా చూడండి. సినిమా పూర్తయ్యాక అందరికీ థ్యాంక్ యూ. ద్వారా మన కాకినాడ సిటీ అబ్బాయి అయినటువంటి వంశీకృష్ణ ఇప్పటివరకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ఇది తన డెబ్యూ ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్గా క్యాంపస్ డైరీస్ ద బిగినింగ్. అలాగే హీరో మన విజయ్ కళ్యాణ్. సో వీళ్ళందరూ కూడా యంగ్ జనరేషను, కొత్త వాళ్ళు. సో కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు, అలాగే కొత్త హీరో. సో అందరూ కూడా తోట సోమేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ గారు. సో ఆయన కాకినాడ కానప్పటికీ మా కాకినాడ కుర్రాడు మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వడం, అలాగే మా కాకినాడ కుర్రాడు ఇప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడం, అది కూడా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి సన్నిధిలో ఈరోజు క్లాప్ కొట్టడం, ముహూర్తం షాట్ తీయడం జరిగింది. సో అమ్మవారి దయ వల్ల ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో ఎంతోమంది యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు అక్కడ తెలంగాణలో కానీ మిగిలిన అన్ని స్టేట్స్లో కూడా రాణిస్తున్నారు. ఉదాహరణకి మన పెద్ద సినిమా తీస్తున్నాడు బుచ్చిబాబు గారు, చూసుకున్నట్టు ఆయన పిఠాపురం, సుకుమార్ గారు, అందరూ కూడా మన కాకినాడ జిల్లా వాస్తవ్యాలు అందరూ. సో ఖచ్చితంగా డైరెక్టర్ కూడా ఆ సక్సెస్ ఉంటుందని, ఆ హీరోకి అలాగే ప్రొడ్యూసర్కి కూడా ఈ సినిమా ఎంతో సక్సెస్ ఇవ్వాలని ద బిగినింగ్ అని స్టార్ట్ చేశారు. మిగిలిన పార్ట్స్ కూడా ఎంతో సక్సెస్ఫుల్ అవ్వాలని, ఖచ్చితంగా దానికి కూడా మేము సపోర్ట్ చేస్తామని ఇక్కడికి వచ్చినటువంటి క్రూ మెంబర్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి. ఈ రోజున సూర్యారావుపేట అత్యంత ప్రతిష్టాత్మైనటువంటి బాలత్రిపుర అమ్మవారి యొక్క దేవాలయంలో మన కాకినాడకి చెందిన యువకులు క్యాంపస్ డైరీ అనే ఒక అద్భుతమైనటువంటి ఒక సినిమాను చిన్నారులకు, పెద్దలకు అందరికీ కూడా సందేశాత్మకంగా రూపొందించడంతో కళా చిత్రాన్ని ఈ రోజున ముహూర్తం క్లాప్ చేయడానికి ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. దీనికి, ఈ చిత్రానికి డైరెక్టర్గా మన తోరంగి చిన్నారైనటువంటి బండారి వంశీకృష్ణ, ఈ సినిమాకి హీరోగా విజయ్ మంచి ఉత్సాహంతో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీతో మదర్ని, చెల్లెల్ని అందరినీ తీసుకొని వచ్చాడు. ఎంత ఉత్సాహంతో ఉన్నాడో అంత ఉత్సాహంగా ఈ సినిమాను సూపర్ డూపర్ సక్సెస్ చేస్తాడని నాకు చాలా నమ్మకంగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుద్ది. ఫస్ట్ డే కలెక్షనే సూపర్ హిట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన కాకినాడ అబ్బాయిలు ఈ యొక్క కాకినాడ చరిత్రను మార్చి కాకినాడలోనే సినిమా డైరెక్టరు, హీరో అందరూ కూడా ఇక్కడి నుంచే వచ్చి కాకినాడకు ఒక వెన్ను తేబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి అండగా ఉండి సహకరించి ఆ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి మళ్ళీ మనం 100 రోజుల సెలబ్రేషన్ ఇక్కడ చేసుకోవాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దయాదాక్షిణ్యాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ప్రారంభించినటువంటి కొత్త టీంకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే విజయ్ కళ్యాణ్ అనేటువంటి హీరోని కొత్తగా పరిచయం చేశారు. అతను కూడా మంచి భవిష్యత్తు ఉండాలని డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్క యాక్టర్కి కూడా ఇందులో యాక్ట్ చేసినటువంటి వారికి కాకినాడకి మంచి పేరు తీసుకురావాలని, తీసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు అమ్మవారికి తప్పకుండా కలగజేస్తారని చెప్పి దీవిస్తూ
సినిమా తీయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం.